ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणा शरीरं गृहम् पूजाते विविधोपभोगरचना निद्रा समाधिस्थिति संचारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरौ यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। అందరూ కలిసి ఓం నమ శివాయ చెప్తాము. ఇప్పుడు చెప్తారా మీరందరూ? పొద్దు చాలా మంచి దినము, కార్తీక సోమవారము, ఆర్ద్ర నక్షత్రము. ఓం నమ శివాయ జపం చేస్తాం ఒక 11 టైమ్స్ అందరూ. దాని తర్వాత నేను మాట్లాడతాను. ఓం నమః శివాయ. 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 నమః శివాయ. ఒక కోటి దీపము వెలుగుతుంది ఈ పొద్దు. ఇది ఒక అద్భుతమైన సమారంభం. చౌదరి గారు చాలా బాగా ప్లాన్ చేశారు. భక్తి సారము, మా ప్రపంచంలో మన జీవితంలో సారం ఏమంటే భక్తి. భక్తి ఉంటే అన్నీ ఉంటుంది. భక్తి లేకపోతే నిస్సారమైన జీవనము ఎవరికి కావాలి కదా. దానికి భక్తి పెరగాలి అంటే పెరిగేదానికి 4 పని చేయాలి. ఏమి 4 స్టేజెస్ ఉంది. క్రియే, చర్యే, యోగం, దాని తర్వాత జ్ఞానము. క్రియ అంటే ఇది కర్మకాండము, ఇదన్నీ పూజలు చేసేది, పుష్పాలు వేసేది, ఇదన్నీ క్రియే. దాని తర్వాత చర్యే, మన స్వభావంలో ఒక మంచి చెడువన్నీ తొలగిపోయి మంచి స్వభావము మన లోపల పెట్టుకోలేది, అది చర్యే. దాని తర్వాత యోగము, ప్రాణాయామం చేసేది, ధ్యానం చేసేది, యోగా చేసేది, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మన శరీరం స్వస్థంగా ఉంటుంది, మనసు కూడా బాగుంటుంది. దాని పైన జ్ఞానము, నేను ఎవరు, ఈ విచారము మన లోపల వస్తూ ఉంటే ఒక
శుద్ధమైన చైతన్య శక్తి మన లోపల పెరుగుతుంది, వెలుగుతుంది. ఆ శక్తియే, మన ఆత్మశక్తియే ఈశ్వరుడు. దానికే చెప్పారు కదా, ఆత్మాత్వం గిరిజామతి. శివుడు ఎక్కడ ఉంటాడంటే మన లోపలే ఉన్నారప్పా. దేవుడు మన లోపల ఉన్నారు. ఆ భగవంతుడు మన లోపల ఉన్నాడు. ఆ భగవంతుడిని కనుక్కోదానికి భక్తి ఒకటే సాధనము. సంకోచమన్నీ వదిలేసి నిశ్చింతంగా మన ధ్యానం చేయాలి, జపం చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మన జీవితంలో ఆనందము, సంతోషము పెరుగుతుంది. ఇప్పుడు ఈ పొద్దు మీరు చూసారు, అమ్మవారికి స్వామివారికి పెళ్ళయింది అని. మన బుద్ధియే అమ్మవారు. ఆత్మాత్వం గిరిజామతి. మన బుద్ధి, మన ఇంటలెక్ట్ ఏముంది, ఇదే గౌరీ స్వరూపం. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ఆ బుద్ధి ఆత్మబుద్ధి ఉండేప్పుడు సుఖము, సంతోషము, కళ్యాణము అవుతుంది. మన బుద్ధి రూపీ దేవి అమ్మవారు మన ఆత్మరూపీ శివుడుతో కలిసే ఇప్పుడు కళ్యాణం అవుతుంది. ఇదే సారము. అప్పుడు తత్వమసి సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇదన్నీ జగత్తు శివమయముగా ఉంది. ఇక్కడ అన్నీ మనకు అనుభవంగా ఉంటుంది. ఇది అనుభవం వస్తుంది. నా తెలుగు అర్థమవుతుందా మీరు అందరికీ? ఇంగ్లీష్లో చెప్పంటారా? అవర్ ఇంటెలెక్ట్ ఈజ్ ద మదర్ డివైన్, ఈజ్ గౌరీ. And our Atma, the self, is Shiva. When our intellect is with the self, then all auspicious things happen in life. Again and again we have to divert our intellect towards the self. మళ్ళీ చేయాలి. దానికే కళ్యాణోత్సవం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. మన బుద్ధి శివమయం అవ్వాలి. ఆ శివతత్వంలో మన బుద్ధి పెట్టాలి మనకు. అప్పుడు కళ్యాణం. అందరికీ మా ఆశీర్వాదము. అందరూ ఇక్కడ వచ్చి అందరూ మీ అన్ని చింతాలు ఇక్కడ వదిలేసి సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు దీపం వెలుగుతుంది కదా, ఆ దీపం మీయే ఒక దీపము. ఒక్కొక్క జీవితము ఒక దీపము. దానికి భగవాన్ బుద్ధుడు కూడా చెప్పాడు, అప్పదీపో భవ. యు బికమ్ లైక్ ఏ లైట్. లైట్ బీ లైట్ అంటు యువర్ సెల్ఫ్. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ అందరికీ సంతోషం దొరకాలి, అక్కడ సుఖం, సంతోషం పెరగాలి. అట్లా నువ్వు చేయప్పా అని చెప్పాలి. ఇప్పుడు మీరు కార్తీక మాసం ఇక్కడ వచ్చి, కార్తీక మాసం డార్కెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. ఈ కార్తీక మాసంలో కూడా దీపం వెలగడానికి అర్థం ఇదే. మీరు ఎక్కడ వెళ్తారో, ఎక్కడ ఉంటారో అక్కడ అందరికీ సుఖము, సంతోషము దొరకాలి. అట్లా మీరు చేయండి. మీ జీవిత సాఫల్యం ఉండేదానికి ఇదే ఒక మార్గము అని. అంతే. అందరికీ శ్రేయస్సు, ప్రేయస్సు అన్నీ ఆశీర్వాదము అందరికీ. ఓం శాంతి.